హిందువుగానే పుట్టాను, హిందువుగానే జీవిస్తాను, హిందువుగానే మరణిస్తాను. హిందువులకు ఎటువంటి అఘాతము విఘాతము కలిగిన న్యాయ పోరాటం కోసం ఎంత దూరమైన వెళ్ళి హిందూ ధర్మాన్ని అలాగే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము పోరాడతాను అని ప్రతి హిందువులు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ నినాదంతో దేశవ్యాప్తంగా హిందువులు ఒక మహాసేనగా చాలా పెద్ద సైన్యంగా ఏర్పడ్డారు. ఇప్పటికే అలాగే పరిరక్షించుకోవడానికి మన ధర్మాన్ని అలాగే అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే వారికి గట్టిగా సమాధానం చెప్పడానికి చెయ్యి కలపాలి. అమ్మో నాకెందుకులే, మా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా హిందువుల కిందకి రారు. హిందువుల మీద, హైందవ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద ఎక్కడైనా దాడి చేస్తూ ఉన్నట్లయితే, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లయితే తప్పకుండా గట్టి సమాధానం ఇవ్వండి. అది ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు. వాటి కోసము అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. హిందూగా మరి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ కాపాడుతూ మరి అలాగే జీవిస్తాను అనేటటువంటి ప్రతిజ్ఞ చేసుకోవాలి. అలాగే ధర్మము, సత్యము, నీతి, న్యాయము, దైవభక్తి, దేశభక్తి వీటి మార్గంలో నడుస్తాను అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. అలాగే నడుస్తాను అని ఆచరించాలి కూడా. ప్రతిజ్ఞ చేయడంతో పాటు నా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఉంటాను. ఆ పరిరక్షణలో ఎవరైనా సరే అఘాతము విఘాతం కలిగిస్తే ఇక ఎంత దూరమైనా వెళ్ళి పోరాటం చేసి నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాననేటటువంటి నిశ్చలమైనటువంటి మరి ఆలోచన ఉండాలి. తిరిగితనం పనికిరాదు. అమ్మో నా వరకు నేను చూసుకుంటా, నా కుటుంబాన్ని వరకు నేను చూసుకుంటా, బయట ఎటుపోతే మనకెందుకు, అలాంటి వాళ్ళు మన కోవకు రారు. అలాగే నా దేవాలయాలు, నా దేశము, నా ధర్మము రక్షణ కోసం ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. ఇల్లు అంటే మన ఒక్క ఇల్లే కాదు, ఈ భారతదేశం మొత్తం కూడా మన ఇల్లుగానే భావించాలి. ఇందులో ఉండేటటువంటి అందరం కూడా మరి ఒక్క ఇంటి సభ్యుల్లాగే మనమంతా కూడా ఉంటే చాలా బాగా అన్యాయాన్ని తిప్పికొట్టవచ్చు. ముఖ్యంగా దేశ రక్షణ అలాగే మరి దైవ రక్షణ కూడా ఉండాలి. ఈ హిందువుల మీద దాడి చేయడము, సనాతన ధర్మం మీద ఉన్నవి లేనివి మాట్లాడటము, ఇటువంటి దురుస వ్యాఖ్యలకు గట్టిగానే సమాధానం చెప్పాలి. హిందూ సమాజ ఐక్యత కోసము కృషి చేస్తాను. అలాగే అన్యాయానికి ఎదురుబడి నిలబడతాను. నిజమైన భక్తుడు, వీరుడు, యోధుడైనటువంటి వారికి ధైర్యం కూడా అంతే విధంగా ఉంటుంది. ధర్మానికి అఘాతం విఘాతం కలిగినప్పుడు ఎంత దూరమైనా వెళ్ళి నేను ఖచ్చితంగా నా ధర్మాన్ని, నా దైవాన్ని రక్షించుకుంటాను. ఎప్పుడు దైవము అంటే భక్తుల్ని రక్షించడమే కాదు, కొన్నిసార్లు భక్తులు కూడా భగవంతుని ధర్మాన్ని మనము రక్షించుకుంటే మరి దైవానికి మనము సేవ చేసినట్టే. మన ఆయనకు సేవ చేయడమే ధర్మాన్ని రక్షించడం.